హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. బ్రేక్ ఎందుకు వచ్చింది భయ్యా అని అడిగితే ఏమో నాకు కూడా తెలీదు. నీకే ఎందుకు అస్తమాట్లు బ్రేక్ వస్తుంది భయ్యా అని అడిగితే అది మన అదృష్టం అనుకోవాలంతే, మనం ఏం చేయలేం. ఇంకా నా విషయం పక్కన పెట్టేస్తే ఈరోజు వీడియోలో షెర్లాక్ హోమ్స్ డీల్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ పేరు ది సైన్ ఆఫ్ 4. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఈ సైన్ ఆఫ్ 4 ఎక్స్ప్లెయిన్ చేయమని తెగ అడుగుతున్నారు. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వచ్చి కొట్టేటట్టు కూడా ఉన్నారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో నైట్ టైంలో మనకి ఒక క్యాజువల్ని చూపిస్తారు. ఆ టైంలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అందులో ఒకడికి ఒక కాలు ఉండదు, వుడెన్ కాలు ఉంటుంది. రెండో వాడు పొట్టిగా ఉంటాడు. అయితే వాళ్ళ ఫేస్లు మనకు చూపించరు. ఆ టైంలో వాళ్ళు అక్కడికి వచ్చేసరికి క్యాజువల్లో ఉన్న ఒక వ్యక్తి డెడ్ బాడీకి పూలమాల వేసి రిలాక్స్ అవుతాడు మరొక వ్యక్తి. బయట నుంచి వచ్చిన ఆ ఇద్దరు ఇతన్ని కొట్టి పడేస్తారు. తర్వాత వీళ్ళు ఆ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి ఆ పేపర్ని పెడతారు. దానిపైన ద సైన్ ఆఫ్ 4 అని రాసి ఉంటుంది. అదే ఈ మూవీ టైటిల్. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ బేకర్ స్ట్రీట్లో ఓపెన్ అవుతుంది. షెర్లాక్ హోమ్స్ని కలవడానికి ఒక లేడీ గుర్రపు బండిలో అక్కడికి వస్తుంది. అమ్మాయి కత్తిలా ఉంది, చూస్తుంటే ఆమె మన ఇంటికే వస్తున్నట్టుంది అని వాట్సన్ కిటికీలో నుంచి ఆ లేడీని చూస్తూ హోమ్స్తో అంటాడు. అమ్మాయిల్ని కత్తుల్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వాట్సన్ అని హోమ్స్ అంటాడు. అప్పుడే ఆ ఇంటి ఓనర్ మిస్సెస్ హడ్సన్ వీళ్ళ దగ్గరికి వచ్చి నిన్ను కలవడానికి మ్యారీ మోర్స్టన్ అనే ఒక లేడీ వచ్చింది అని ఆమె చెప్తుంది. తర్వాత మ్యారీ వచ్చి షెర్లాక్ హోమ్స్తో మాట్లాడుతుంది. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది షెర్లాక్ హోమ్స్. మీరు ఒకసారి మా బాస్కి హెల్ప్ చేశారు, మీ గురించి ఆమె నాకు చెప్పింది అని మ్యారీ అంటుంది. మంచిది, ఎంతకీ వచ్చిన విషయం చెప్పండి అని హోమ్స్ అడుగుతాడు. ఇండియన్ రెజిమెంట్లో మా ఫాదర్ ఒక ఆఫీసర్గా వర్క్ చేసేవారు. మా మదర్ నా చిన్నప్పుడే చనిపోయారు. నా చిన్నప్పుడే మా ఫాదర్ నన్ను ఇక్కడే ఉంచేశారు. నేను 17 ఏళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే బోర్డింగ్ హౌస్లో ఉండేదాన్ని. చాలా ఏళ్ళ తర్వాత మా ఫాదర్ బ్రేక్ తీసుకొని ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వచ్చారు. ఇంక ఇక్కడే సెటిల్ అవుదాం అనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు టెలిగ్రామ్ పంపారు. ఆ టెలిగ్రామ్లో మా ఫాదర్ ఇక్కడ స్టే చేసిన హోటల్ అడ్రస్ ఉంది. చాలా ఏళ్ల తర్వాత మా ఫాదర్ని కలవబోతున్నాను అన్న ఆనందంతో నేను మా ఫాదర్ ఉన్న హోటల్కి వెళ్ళాను. కానీ హోటల్కి వస్తే కెప్టెన్ మోర్స్టన్ అంటే మా ఫాదర్ ముందు రోజు రాత్రే ఎక్కడికో వెళ్లారని, హోటల్కి ఇంకా తిరిగి రాలేదని ఆ హోటల్ వాళ్ళు చెప్పారు. సరే, ఏదైనా అర్జెంట్ వర్క్ అయ్యి ఉంటుందేమో అని చెప్పి నేను నాన్న కోసం అలా వెయిట్ చేశాను. చాలాసేపు వెయిట్ చేశాను. గంట అయింది, 2 గంటలు అయింది. అలా ఒక రోజంతా గడిచిపోయింది. అయినా మా ఫాదర్ తిరిగి రాలేదు. దాంతో నాకు భయమేసి మా నాన్న గురించి పోలీసులకి చెప్పా. నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో మా నాన్న కనిపించడం లేదని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. అయినా ఏ ఉపయోగం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా నాన్న గురించి వెతుకుతూనే ఉన్నా, ఎక్కడా దొరకలేదు అని మ్యారీ బాధపడుతుంది. మిస్సింగ్ డేట్ ఎప్పుడు అని హోమ్స్ అడుగుతాడు. డిసెంబర్ 3, 10 ఏళ్ళు అయ్యింది మిస్ అయ్యి అని మ్యారీ చెప్తుంది. ఏంటి 10 ఏళ్ళు అయ్యిందా మిస్ అయ్యి అని వాట్సన్ షాక్ అవుతాడు. ఓకే, మీ ఫాదర్ లగేజ్ ఎక్కడుంది అని హోమ్స్ అడుగుతాడు. ఎప్పటికీ అదే హోటల్లో ఉంది అని మ్యారీ చెప్తుంది. అయినా అందులో ఆయన బట్టలు, బుక్స్, అండమాన్ ఐలాండ్ నుంచి తెచ్చుకున్న కొన్ని వస్తువులు తప్ప అందులో ఏమీ లేవు అని మ్యారీ చెప్తుంది. ఈ ఊర్లో మీ ఫాదర్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని హోమ్స్ అడుగుతాడు. ఉండేవారు, మేజర్ షోల్టో. ఆయన మా ఫాదర్తో పాటే వర్క్ చేసేవారు. నేను ఆయనతో కూడా మాట్లాడాను. ఆయనకి కూడా మా ఫాదర్ గురించి ఏమీ తెలియదని చెప్పారు. అసలు మా ఫాదర్ ఇంగ్లాండ్ వచ్చినట్టే ఆయనకి తెలియదని చెప్పారు అని మ్యారీ చెప్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. మా ఫాదర్ మిస్ అయిన 4 ఏళ్ల తర్వాత పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నా అడ్రస్ ఎక్కడో చెప్తే అది నాకే మంచిదని ఆ యాడ్లో ఉంది. అదే టైంలో నేను మా బాస్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆమె సలహాతోనే నేను నా అడ్రస్ని ఆ పేపర్లో వేయించా. అలా వేయించిన తర్వాత రోజు ఒక బాక్స్ మా ఇంటికి వచ్చింది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక విలువైన పెరల్ ఉంది. అది చాలా పెద్ద పెరల్, ఖరీదైంది కూడా. అది ఎవరు పంపించారో నాకు కూడా తెలియదు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సేమ్ అదే డేట్కి నా ఇంటికి అలా బాక్స్లో ఒక్కొక్క పెరల్ వచ్చేది. కానీ అది ఎవరు పంపిస్తున్నారో ఇప్పటికీ నాకు తెలియలేదు. అసలు అంత ఖరీదైన విలువైన పెరల్ నాకెందుకు పంపుతున్నారు, ఎవరు పంపుతున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని మ్యారీ చెప్తుంది. మ్యారీ ఆ పెరల్ని హోమ్స్కి చూపిస్తుంది. మీ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలా పెరల్స్ పంపించడమేనా, ఇంకేమైనా జరిగిందా అని హోమ్స్ అడుగుతాడు. ఎస్, జరిగింది. అది ఈరోజే. ఈ లెటర్ ఈరోజు మార్నింగే నా ఇంటికి వచ్చింది. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని మ్యారీ అంటుంది. హోమ్స్ ఆ పోస్ట్ కార్డ్ని చెక్ చేసి ఈ లెటర్ మంచి క్వాలిటీ పేపర్తో ఉన్నది. ఎన్వలప్ చివరన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. బహుశా పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు అని ఆ లెటర్ని అబ్జర్వ్ చేస్తాడు హోమ్స్. తర్వాత ఆ లెటర్లో ఉన్న మ్యాటర్ చదువుతాడు. లీజియన్ థియేటర్ దగ్గరికి సాయంత్రం 7 గంటలకు రా. నీకు భయంగా ఉంటే నీతో పాటు ఇంకెవరినైనా తెచ్చుకో, కానీ పోలీసులను మాత్రం తీసుకురాకు. తెచ్చావంటే అది నీకే నష్టం అని ఆ లెటర్లో ఉంటుంది. ఓకే, అంతే కదా. నువ్వు నేను ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి అతన్ని కలుద్దాం, ఓకేనా? వద్దులే, నువ్వు వాట్సన్ వెళ్ళండి. వాట్సన్ అయితే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడతాడు అని హోమ్స్ అంటాడు. అమ్మయ్యా, థ్యాంక్స్ రా, నిన్నాళ్ళకి ఒక మంచి పని చెప్పు అని వాట్సన్ అనుకుంటాడు.
సరే నాకు ఓకే, కాకపోతే మరి కేసు అని వాట్సన్ అంటుంటే, నువ్వు వెళ్ళంటే చెప్పు నేను వెళ్తాను అని హోమ్స్ అంటాడు. వద్దులే అంత ఆవేశపడకు, నేనే వెళ్తాను అని వాట్సన్ అంటాడు. మీరిద్దరూ చాలా మంచివారు, అడగగానే హెల్ప్ చేశారు అని మ్యారీ అంటుంది. కరెక్ట్గా 6 గంటలకి ఇక్కడికి రండి అని హోమ్స్ అంటాడు. తర్వాత మ్యారీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి చాలా అట్రాక్టివ్గా ఉంది అని వాట్సన్ అంటాడు. మర్చిపోకు, మ్యారీ మన క్లయింట్, అట్రాక్షన్ వల్ల మన జడ్జిమెంట్స్ రాంగ్ అవుతాయి కూడా అని హోమ్స్ అంటాడు. సరే నాకు పని ఉంది, బయటికి వెళ్తున్నా అని చెప్పి హోమ్స్ లైబ్రరీకి వెళ్ళి కొన్ని బుక్స్ అవి చెక్ చేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి వాట్సన్తో మాట్లాడుతూ, లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్స్ అన్నీ చెక్ చేశా. మ్యారీ చెప్పిన ఆమె ఫాదర్ ఫ్రెండ్ మేజర్ షోల్టో 6 years బ్యాకే చనిపోయడం తెలిసింది. అతను చనిపోయిన వారానికి మ్యారీకి ఆ బాక్సులు రావడం స్టార్ట్ అయ్యాయి. నాకు తెలిసి చనిపోయిన ఆ మేజర్ షోల్టోకి మ్యారీ ఫాదర్ లండన్ వచ్చాడని తెలిసే ఉండొచ్చు. అతను మ్యారీకి అబద్ధం చెప్పుండొచ్చు. మేజర్ షోల్టో చనిపోయాక మ్యారీకి ఎందుకు ఆ పెరలు ఉన్న బాక్స్ ఎవ్రీ ఇయర్ వస్తుంది? మేజర్ షోల్టోకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మ్యారీకి ఆ పెరలు పంపిస్తున్నారా? ఒకవేళ పంపితే ఎందుకు పంపుతున్నారు? వాళ్ళకి ఏమైనా మ్యారీ ఫాదర్ మిస్సింగ్ మిస్టరీ గురించి ఏమైనా తెలుసంటావా అని హోమ్స్ అడుగుతాడు. అదోకే, కానీ 6 years తర్వాత మ్యారీకి ఎందుకు లెటర్ రాసి ఉండొచ్చు అని వాట్సన్ అడుగుతాడు. మేబీ వాళ్ళు మ్యారీకి ఏదైనా విషయం చెప్పాలని చూస్తున్నారేమో. మేబీ మ్యారీ ఫాదర్ బ్రతికే ఉన్నాడేమో, ఎవరికి తెలుసు వాట్సన్. పద, టైం అయింది, మ్యారీతో పాటు ఆ థియేటర్కి వెళ్దాం అని హోమ్స్ అంటాడు. తర్వాత మ్యారీ హోమ్స్ వాళ్ళని కలుసుకొని, మా ఫాదర్ డెస్క్లో నాకు ఈ పేపర్ దొరికింది, ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి, నాకైతే ఏం అర్థం కాలేదు అని మ్యారీ అంటుంది. ఈ పేపర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఒక టైంలో ఈ పేపర్ని బోర్డుకి పించేసి ఉంచారు. ఈ డయాగ్రామ్ చూస్తుంటే ఇది ఒక పెద్ద బిల్డింగ్కి సంబంధించిన ప్లాన్లా ఉంది అని ఆ బిల్డింగ్ ప్లాన్ని డిస్క్రైబ్ చేస్తాడు హోమ్స్. ఇక్కడ ఒక సింబల్ ఉంది, దీని అర్థం ద సైన్ ఆఫ్ 4. కర్తార్ సింగ్, ఇండిగో సింగ్, జగదీష్ సింగ్, జొనాథన్ స్మాల్, ఈ 4 సంతకాలు ఇందులో ఉన్నాయి. ఈ పేపర్ యొక్క ఫోల్డింగ్ మార్క్స్ని గమనిస్తే ఇది మడతపెట్టి పాకెట్ బుక్లో పెట్టినట్టుంది అని హోమ్స్ అంటాడు. అవును సార్, ఇది మాకు మా ఫాదర్ పాకెట్ బుక్లోనే దొరికింది అని మ్యారీ చెప్తుంది. తర్వాత వీళ్ళు ఆ థియేటర్ దగ్గరికి వెళ్తారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీళ్ళు నాపి, ఓయ్ మీరేనా మిస్ మ్యారీ మోర్స్టన్ అంటే అని అతను అడుగుతాడు. కొంచెం మెల్లగా అడగవయ్యా, లేడీస్ కదా అని చెప్పి వాట్సన్ అంటాడు. వీడికి బాగా కేరింగ్ ఎక్కువ అవుతుంది అని హోమ్స్ అనుకుంటాడు. అవును నేనే అని మ్యారీ చెప్తుంది. వీళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్లు కాదు కదా అని అతను అడుగుతాడు. కాదు, నన్ను నమ్మండి అని మ్యారీ చెప్తుంది. సరే అయితే నాతో రండి అని చెప్పి వాళ్ళని ఒక ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి వీళ్ళని రిసీవ్ చేసుకొని, రండి మిస్ మ్యారీ మోర్స్టన్, నేను మీ సర్వెంట్ని అనుకోండి, లోపలికి రండి అని అంటాడు. వీడేంటి చూడ్డానికి ఏదో ఓనర్లా ఉన్నాడు, సర్వెంట్ అంటున్నాడు ఏంటి అని వాట్సన్ అనుకుంటాడు. ఇతనే మేజర్ షోల్టో వాళ్ళ అబ్బాయి, థేడియస్ షోల్టో అని మ్యారీ చెప్తుంది. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అని మ్యారీ అడుగుతుంది. నేను చాలా టెన్షన్లో ఉన్నాను, అందుకే రిలాక్సేషన్ కోసం ఈ హుక్కా తాగుతుంటాను. మనం అర్జెంటుగా నార్వుడ్ వెళ్ళాలి, మా బ్రదర్ బార్తోను కలుసుకోవడం కోసం. దానికన్నా ముందు ఈరోజు నేను మీకు కొన్ని నిజాలు చెప్పాలి. మా ఫాదర్ మేజర్ జాన్ షోల్టో 11 years బ్యాక్ నార్వుడ్లో ఉన్న పాండిచేరి లాడ్జ్లో ఉందామని చెప్పి అక్కడికి వెళ్లారు. ఇండియాలో ఉండి వర్క్ చేశాక అక్కడికి వెళ్లారు. ఇండియా నుంచి కొంత డబ్బు, కొన్ని విలువైన వస్తువులు, కొంతమంది సర్వెంట్స్ని అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ మంచి లగ్జరీ లైఫ్నే గడిపారు. ఆ టైంలో నేను మా బ్రదర్ బార్తో యూనివర్సిటీలో చదువుకునేవాళ్ళం. మా ఫాదర్ ఎంత మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేసినా ఏదో ఒక తెలియని భయం అతన్ని వెంటాడుతూ ఉండేది. బయటకు ఒకరే వెళ్లేవారు కాదు, ఇంట్లో కూడా 2 సెక్యూరిటీ గార్డ్స్ని మెయింటైన్ చేశారు. ఏ వ్యక్తికైనా వుడెన్ లెగ్ ఉంటే అతన్ని చూస్తే మా ఫాదర్కి భయం. ఒకసారి అయితే అలాగే వుడెన్ లెగ్ ఉన్న ఒక వ్యక్తిపై ఆయన షూట్ చేశారు కూడా. అలా ఉండగా ఒకరోజు మా ఫాదర్కి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూడగానే మా ఫాదర్ చాలా షాక్ అయ్యారు. అక్కడే ఉన్న నన్ను మా బ్రదర్ని బయటికి పొమ్మన్నారు. తర్వాత ఆ లెటర్ని కాల్ చేశారు. ఆ లెటర్లో ఏముందో మాకు తెలియదు. అప్పటి నుంచి మా ఫాదర్ ఆరోగ్యం పాడైపోతూ వచ్చింది. మా ఫాదర్ చివరి క్షణాల్లో మాతో మాట్లాడారు. ఏమనంటే, మేము ఇండియాలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ మోర్స్టన్కి అండ్ నాకు కొంత ట్రెజర్ దొరికింది. ఆ ట్రెజర్ని ఇక్కడికి తీసుకువచ్చా. కొద్ది రోజులకి నా ఫ్రెండ్ మోర్స్టన్ ఇక్కడికి వచ్చి ఆ ట్రెజర్లో తన వాటా, అలాగే వేరే వాళ్ళ వాటా కూడా అడిగాడు. కానీ మా ఫాదర్ ఎవరికి వాటా ఇవ్వనన్నాడు. దాంతో వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలోనే మీ ఫాదర్ మోర్స్టన్ చనిపోయారు. దాంతో మా ఫాదర్ కంగారు పడి ఇంకా విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మీ ఫాదర్కి అంత్యక్రియలు చేసేశారు అని థేడియస్ చెప్తాడు. అది విని మ్యారీ బాధపడుతుంది. మీ ఫాదర్ అలా చేసి ఉండకూడదు అని వాట్సన్ అంటాడు. అసలు మా ఫాదర్కి ఆ ట్రెజర్కి ఏంటి సంబంధం, అది ఆయన దగ్గరికి ఎలా వచ్చింది అని మ్యారీ అడుగుతుంది. ఆ విషయం నాకు కూడా తెలియదు, కానీ మా ఫాదర్ చివరి క్షణాల్లో చెప్పిన మాట ఏంటంటే, ఆ ట్రెజర్లో సగభాగం మోర్స్టన్ వాళ్ళ కూతురు అంటే మీకిమ్మన్నారు, ఆ పెరల్ నెక్లెస్ కూడా ఆయన మీకిమ్మన్నారు. అలా మా ఫాదర్ చివరి క్షణాల్లో మాకు ఆ ట్రెజర్ గురించి చెప్తుండగా అక్కడే ఉన్న విండో దగ్గర ఎవరిదో నీడ కనిపించింది. ఆ నీడ చూసి మా ఫాదర్కి భయమేసి అతన్ని వెళ్ళగొట్టండి అని చెప్పి గట్టిగా అరిచారు. మేము వెంటనే బయటికి వెళ్ళి వెతికాం,
కానీ ఆ విండో దగ్గర ఉన్నవాడు ఆ టైంలో ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ చనిపోయిన నెక్స్ట్ రోజు ఎవరో వచ్చి మా ఫాదర్ డెడ్ బాడీ దగ్గర ఆ లెటర్ని పెట్టారు. దానిపైన 6 సింబల్ ఉంది. ఆ సింబల్కి అర్థం ద సైన్ ఆఫ్ 4 అని థేడియస్ షోల్టో చెప్తాడు. ఆ పెరల్స్ మీకు అలా విడివిడిగా పంపించింది నేనే. మా ఫాదర్ ఆ ట్రెజర్ గురించి చెప్పారు గాని అది ఆ ఇంట్లో ఎక్కడ పెట్టారో చెప్పలేదు. దాని గురించి చాలా ఇల్లు వెతికాం. ఫైనల్గా అది నిన్నే మాకు దొరికింది. అందుకే మీకు లెటర్ రాసి ఇక్కడికి రమ్మన్నా మ్యారీ. మనం అందరం ఇప్పుడు నార్వుడ్ వెళ్ళాలి. ఆ ట్రెజర్లో మీ వాటా మీకు ఇవ్వాలి అని అతను అంటాడు. దాంతో వీళ్ళందరూ నార్వుడ్లో ఉన్న మేజర్ షోల్టో ఇంటికి వెళ్తారు. హోమ్స్ ఆ క్యాజిల్ని పరిశీలిస్తాడు. మూవీ స్టార్టింగ్లో నైట్ టైం మనకి చూపించిన క్యాజిల్ అదే. అండ్ మూవీ స్టార్టింగ్లో చూపించిన డెడ్ బాడీ మేజర్ షోల్టోదే. ఈ గార్డెన్లో ట్రెజర్ ఉందేమో అనుకుని ఈ గార్డెన్ అంతా తవ్వేశాం, కానీ అక్కడ ఏం దొరకలేదు. అందుకే గార్డెన్ అంతా ఇలా ఉన్నది అని థేడియస్ అంటాడు. మా బ్రదర్ బార్తో చాలా తెలివైనవాడు. అవును, అతను ఆ ట్రెజర్ని ఎలా కనుక్కున్నాడో మీకు చెప్పలేదు కదా. అతను ఈ బిల్డింగ్ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాడు. దాని ద్వారా అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ పైన ఒక సీక్రెట్ రూమ్ ఉందని తెలిసింది. సో ఆ బిల్డింగ్ ఎక్కి ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడే ఉంది ఆ ట్రెజర్ బాక్స్. చాలా విలువైన ట్రెజర్ అని అతను చెప్తుంటే అంతలో ఆ క్యాజువల్ నుంచి ఎవరిదో లేడీ అరుపు వినిపిస్తుంది. ఈ అరుపు బెర్స్టోన్ అయి ఉండొచ్చు అని థేడియస్ చెప్తాడు. దాంతో వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తారు. ఏమైంది అని థేడియస్ ఆమెను అడుగుతాడు. మీ బ్రదర్ బార్తో అని చెప్పి ఆమె ఏడుస్తుంది. ఏమైందో చెప్పి ఆ తర్వాత ఏడవండి అని షెర్లాక్ హోమ్స్ అంటాడు. బార్తో నిన్నటి నుంచి ఆ రూమ్లోనే ఉన్నాడు. నేను బయట నుంచి పిలిచినా అతను ఏం రిప్లై ఇవ్వట్లేదు అని ఆమె ఏడుస్తూ ఉంటుంది. హోమ్స్ వాళ్ళు వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి చూస్తారు. కానీ ఆ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది. దాంతో హోమ్స్ తన దగ్గర ఉన్న కీస్తో ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. రూమ్లో ఉన్న బార్తో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా అలా స్టాట్యూలా ఉండిపోయినట్టుగా ఉంటాడు. అక్కడే ద సైన్ ఆఫ్ 4 అని లెటర్ ఉంటుంది. అక్కడ పైన రూఫ్ టాప్ని ఎవరో బద్దలు కొట్టినట్టుగా ఉంటుంది. ఎవరో ఇతన్ని మర్డర్ చేశారు. నిన్న రాత్రే అక్కడ పైనుంచి ట్రెజర్ బయటికి తీసుకువచ్చి ఈ రూమ్లోనే పెట్టాం అని థేడియస్ అంటాడు. మీరు ట్రెజర్ని బయటికి తీసిన టైంలో టైం ఎంత అయ్యి ఉండొచ్చు అని హోమ్స్ అడుగుతాడు. ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు, ఈవినింగ్ 6 or 7 అయి ఉండొచ్చు అని థేడియస్ చెప్తాడు. కానీ నేను వెళ్ళాక బార్తో ఈ రూమ్ డోర్ని లాక్ చేసుకున్నాడు. అయినా లాక్ చేసిన రూమ్లోకి ఎవరైనా ఎలా రాగలరు? నా బ్రదర్ని ఎవరో చంపేశారు అని థేడియస్ బాధపడతాడు. మీరు ఒక పని చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెంటనే పోలీసుల్ని ఇక్కడికి రమ్మనండి అని హోమ్స్ చెప్తాడు. దాంతో థేడియస్ అక్కడి నుంచి వెళ్తాడు. ఓకే, ఇతన్ని ఎవరో మర్డర్ చేశారు. మర్డర్ చేయాలంటే వాళ్ళు లోపలికి రావాలి. ఎలా వచ్చుండొచ్చు? వచ్చిన వాళ్ళు ఆ ట్రెజర్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్ళి ఉండొచ్చు? మేబీ ఇక్కడున్న విండోస్ నుంచి వచ్చి వెళ్ళి ఉండాలి అని అక్కడున్న విండోస్ చెక్ చేస్తారు. ఒక విండోలో నుంచి హంతకులు వచ్చినట్టుగా అక్కడ మార్క్స్ ఉంటాయి. కింద ఉన్న ఫుట్ ప్రింట్స్ని అబ్జర్వ్ చేస్తాడు హోమ్స్. ఇది ఫుట్ మార్క్, ఓకే, ఇదేంటి ఈ మార్క్ రౌండ్గా ఉన్నది అని వాట్సన్ అంటాడు. ఇది వుడెన్ లెగ్ మార్క్ అని హోమ్స్ చెప్తాడు. కానీ ఈ విండోస్ దగ్గరికి వాళ్ళు ఎలా వచ్చుంటారు? ఇది చాలా ఎత్తులో ఉంది అండ్ ఇక్కడ నుంచి దూకడం కూడా అసాధ్యం అని వాట్సన్ అంటాడు. ఇదిగో ఈ రోప్ ఉంది కదా, బహుశా ఇది వాడే దాని ద్వారా వాళ్ళు పైకి వచ్చి ఉండొచ్చు. హోమ్స్కి డౌట్ వచ్చి పైన ఆ సీక్రెట్ రూమ్ని చెక్ చేస్తే అక్కడ ఒక చిన్నపిల్లాడి పాదవంత సైజులో ఒక ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఇదేంటి, ఇది చిన్నపిల్లాడి ఫుట్ ప్రింట్లా ఉన్నది అని వాట్సన్ అడుగుతాడు. అదే అర్థం కావట్లేదు అని హోమ్స్ ఆలోచిస్తాడు. అక్కడున్న ఫ్లోర్ పైన మరికొన్ని ఫుట్ ప్రింట్స్ దొరుకుతాయి. ఆ ఫుట్ ప్రింట్స్ దగ్గర టార్ స్మెల్ వస్తుంటుంది. తర్వాత బార్తో దగ్గరున్న నీడిల్ని అబ్జర్వ్ చేస్తాడు హోమ్స్. దానికి పాయిజన్ ఉందని తెలుస్తుంది. ఇంతలో షోల్టో పోలీసుల్ని తీసుకువస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్కి షెర్లాక్ హోమ్స్ తెలుసు. ఇదివరకు ఒక కేసులో హోమ్స్ అతనికి హెల్ప్ చేశాడు. వాట్సన్ మ్యారీని అక్కడి నుంచి తీసుకువెళ్తానంటాడు. ఓకే, ఆమెని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి తర్వాత అడ్రస్కి వెళ్ళి టోబీని కలుసుకొని ఇక్కడికి తీసుకురా అని చెప్తాడు హోమ్స్. ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడంతా పరిశీలించి ఈ థేడియస్ షాల్టోయే తన బ్రదర్ని చంపేసి మనతో ఈ గేమ్స్ ఆడుతున్నాడంటారా అని ఆ పోలీస్ ఆఫీసర్ హోమ్స్ని అడుగుతాడు. థేడియస్సే ఆఖరిసారిగా బార్తోని ఈ రూమ్లో కలిసింది. అతను బార్తోని చంపేసుంటే ఈ రూమ్ డోర్ లోపల నుంచి ఎవరు లాక్ చేస్తారు? సో అది రాంగ్. థేడియస్ షోల్టో తన బ్రదర్ బార్తో షోల్టోని చంపి ఉండడు అని హోమ్స్ అంటాడు. ఈ రూఫ్ని ఎవరు బద్దలు కొట్టారు? థేడియస్ మీరేనా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. లేదు, అతను కాదు, నేనే బదలగొట్టా అని హోమ్స్ చెప్తాడు. థేడియస్ని అనుమానించడం మానేసి ముందు అసలు ఈ బార్తో ఎలా చనిపోయాడో ఆలోచించండి. ఈ రూమ్లో నిన్న రాత్రి 2 మనుషులు ఉన్నారు. ఒకడికి వుడెన్ లెగ్ ఉన్నది అని హోమ్స్ అంటాడు. మరి ఇంకొకటి ఎలా ఉంటాడు అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అది తెలిస్తే ముందు మీకే చెప్తా అని హోమ్స్ అంటాడు. కట్ చేస్తే వాట్సన్ ఆ టోబీ అనే వ్యక్తి కోసం హోమ్స్ ఇచ్చిన అడ్రస్కి వెళ్తాడు. ఈ టోబీ సరదాగా పెద్ద పెద్ద జంతువుల్ని పెంచే వ్యక్తి. అతనితో మాట్లాడాక వాట్సన్కి తెలిసే విషయం ఏంటంటే టోబీ అతని పేరు కాదు, అతను పెంచుకునే ఒక డాగ్ పేరని. తర్వాత వాట్సన్ ఆ డాగ్ని తీసుకుని షోల్టో క్యాజిల్కి వస్తాడు. అప్పుడే హోమ్స్ ఆ క్యాజిల్ పైకి ఎక్కుతాడు. తర్వాత కిందకి దిగి నాకు ఆ పైన ఈ వస్తువులు దొరికాయి,
ఈ లెదర్ ఫోల్డర్కి తార్ స్మెల్ వస్తుంది. ఇందాక ఆ రూమ్లో ఫుట్ ప్రింట్స్ దగ్గర కూడా అదే స్మెల్ వచ్చింది. సో ఈ వస్తువులను వాడే వాళ్ళు లోపలికి వెళ్ళి ఉండొచ్చు. ఈ వస్తువులు హంతకులవే. పైగా ఇందులో హత్యకు వాడిన ఆ పాయిజన్ నీడిల్ వస్తువు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ స్మెల్ని ఈ టోబీ గడికి చూపించి తర్వాత వాడి వెనకాలే మనం కూడా పరిగెడదాం, అదే మనకి దారి చూపిస్తుంది అని హోమ్స్ అంటాడు. ఆ డాగ్కి స్మెల్ చూపించి తర్వాత వీళ్ళు దాన్ని ఫాలో అవుతూ పరిగెడతారు. టోబీ అలా పరిగెడుతూ ఒక నది దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఓకే, హంతకులు ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళిపోయారన్నమాట అని హోమ్స్కి అర్థమవుతుంది. ఆ దగ్గరలోనే బోట్ అద్దెకిస్తారని బోర్డు ఉండడంతో హోమ్స్ వెళ్ళి వాళ్ళని కలుస్తాడు. అయితే ఆ బోట్ ఓనర్ బయటికి వెళ్ళాడని ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ హోమ్స్తో చెప్తుంది. ఎప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని హోమ్స్ అడుగుతాడు. నిన్న రాత్రే వెళ్ళారు. ఒక వుడెన్ లెగ్ ఉన్న వ్యక్తి వచ్చి బోట్ అడిగాడు. దాంతో మా హస్బెండ్ వాళ్ళని తీసుకువెళ్లారు అని ఆమె చెప్తుంది. ఓకే, ఆ వుడెన్ లెగ్ అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని హోమ్స్ అడుగుతాడు. అతనితో పాటు ఒక యానిమల్ కూడా ఉన్నట్టున్నది అని ఆమె చెప్తుంది. యానిమలా, డాగ్గా అని హోమ్స్ అడుగుతాడు. ఏమో, నేను సరిగ్గా గమనించలేదు, కానీ చూడ్డానికి అది డాగ్లా అయితే లేదు, ఏదో జూలో ఉండే యానిమల్లా ఉన్నది అని ఆమె చెప్తుంది. వాళ్ళ బోట్ ఎలా ఉంటుందో కనుక్కుంటాడు హోమ్స్. ఇప్పుడేం చేద్దాం అని వాట్సన్ అడుగుతాడు. ఇంటికి వెళ్ళి వెయిట్ చేద్దాం, ఆ బోటు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసాక అప్పుడు ప్రొసీడ్ అవుదాం అని హోమ్స్ అంటాడు. నెక్స్ట్ రోజు చాలామంది పిల్లలు హోమ్స్ ఇంటికి వస్తారు. ఎందుకంటే హోమ్స్ వాళ్ళందరికీ ఆ బోట్ ఎక్కడుందో కనుక్కోమని పని అప్పగిస్తాడు. ఆ బోట్ డ్రైవర్ వాళ్ళ వైఫ్ ఆ వుడెన్ లెగ్ ఉన్న వ్యక్తితో పాటు ఒక యానిమల్ ఉంది అని చెప్పింది కదా, అది యానిమల్ కాదు. షోల్టో ఇదివరకు అండమాన్ ఐలాండ్స్లో వర్క్ చేసేవాడు కదా, సో ఆ ఐలాండ్స్ గురించి తెలుసుకున్నా. ఆ ఐలాండ్లో ఒక జాతి ఉంది. ఆ జాతికి చెందిన వాళ్ళు చాలా పొట్టిగా ఉంటారు. వాళ్ళు అడవి మనుషులు. వాళ్ళని అబోర్గెనీస్ అని పిలుస్తారు. వాళ్ళు చాలా భయంకరంగా, భయం అంటే తెలియని వాళ్ళలా ఉంటారు. వాళ్ళకి ఆయుధాలు, రాళ్ళు, అలాగే ఆ పాయిజన్ డారోస్ అని ఒక బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చదువుతూ హోమ్స్ వాట్సన్కి చెప్తాడు. మరోపక్క ఆ పిల్లలు ఆ బోట్ కోసం వెతుకుతారు. అది దొరుకుతుంది. వెంటనే ఈ విషయం హోమ్స్కి చెప్తారు. ప్రస్తుతం ఆ బోట్ని రిపేర్కి ఇస్తాడు ఆ బోట్ ఓనర్. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా నాకు ఆ బోట్ని రిపేర్ చేసి తిరిగి ఇవ్వాలి, నేను సాయంత్రం బయటికి వెళ్ళాలి అని ఆ ఓనర్ రిపేర్ చేస్తున్న వ్యక్తికి చెప్తాడు. అదే టైంలో హోమ్స్ మారువేషంలో అక్కడే ఉండి ఆ విషయం వింటాడు. తర్వాత ఈ విషయం వాట్సన్ అండ్ ఆ పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు హోమ్స్. మీరు మీ పోలీసులతో కలిసి ఆ బోట్ ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చేయండి. ఈరోజు ఆ హంతకులు మళ్ళీ ఆ బోట్లో ప్రయాణిస్తున్నారు, మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని హోమ్స్ చెప్తాడు. తర్వాత వాళ్ళందరూ బోట్ ఎక్కి వాళ్ళున్న ప్లేస్కి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. హంతకులు బోట్లో బయలుదేరారని హోమ్స్ మనిషి సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళు ఆ హంతకులు ఉన్న బోట్ వెనకాతలే వెళ్తారు. అలా ఒక చేస్ సీన్ జరుగుతుంది. వీళ్ళు ఆ బోట్ వైపు లైట్ వేసి మరీ ఆ హంతకుల్ని గమనిస్తారు. హోమ్స్ ఆ హంతకుడిని బైనాకులర్ ద్వారా చూస్తాడు. పక్కనే చిన్నగా ఉండే ఆ అడవి మనిషి ఉంటాడు. ఆ అడవి మనిషి హోమ్స్ పైన ఒక పాయిజన్ నీడిల్ వేస్తాడు. దాంతో హోమ్స్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. హోమ్స్ కోట్ పైన ఒక స్కార్ఫ్ ఉండడంతో ఆ నీడిల్ ఆ స్కార్ఫ్కి గుచ్చుకుంటుంది. దాంతో హోమ్స్ బతికిపోతాడు. తర్వాత ఆ హంతకుడు హోమ్స్ వాళ్ళకి దొరుకుతాడు. ఆ హంతకుడి పేరు జోనథన్ స్మాల్. మ్యారీ ఇంతకు ముందు హోమ్స్కి ఇచ్చిన పేపర్లో ద సైన్ ఆఫ్ 4 దగ్గర 4 పేర్లు ఉంటాయి కదా, అందులో ఇతని పేరు కూడా ఒకటే. మీరు అనుకుంటున్నట్టుగా నేను ఆ బార్తోని చంపలేదు అని జోనథన్ స్మాల్ అంటాడు. కోర్స్ నువ్వు చంపలేదు, నీ ఫ్రెండ్ ఆ అడవి మనిషి ఆ బిల్డింగ్ పైకి ఎక్కుతున్నప్పుడు బార్తోని చంపేశాడు, అవునా అని హోమ్స్ అంటాడు. ఏదో అక్కడే ఉండి చూసిన వాళ్ళ చెప్పారేంటి అని జోనథన్ స్మాల్ అడుగుతాడు. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఇంకా వీడితో డిస్కషన్ ఏంటి, రేయ్ ఇదేనా ఆ ట్రెజర్ ఉన్న బాక్స్, కీ ఎక్కడుంది అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఇందాకే వాటర్లో పడేశాను, వెళ్ళి వెతుక్కోండి అని జోనథన్ స్మాల్ అంటాడు. వీడిని ఇలా కాదు, స్టేషన్కి తీసుకువెళ్ళి 4 ఉతికితే గానీ నిజం చెప్పడు అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. అంతకన్నా ముందు ఇతన్ని బ్యాకర్ స్ట్రీట్కి తీసుకువెళ్దాం, మ్యారీని కూడా రమ్మని చెప్పండి అని హోమ్స్ అంటాడు. అందరూ హోమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. జోనథన్ స్మాల్ అప్పుడు జరిగింది చెప్తాడు. నా చిన్నప్పుడే నాకు ఈ కాలు పోయింది. కొన్ని నెలల తర్వాత నేను ఇండియాలో జాబ్ చేసేవాడిని. ఒకరోజు ఈవినింగ్ నా ఓనర్ ఫ్యామిలీని ఎవరో మర్డర్ చేశారని తెలిసింది. దాంతో నాకు అక్కడ కూడా జాబ్ పోయింది. తర్వాత నాకు ఆగ్రాలో ఉండే తాజ్మహల్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా జాబ్ వచ్చింది. నా కింద 2 సిఖ్లు పనిచేసేవారు. ఒకరు కతార్ సింగ్, ఇంకొకరు ఇండిగో సింగ్. ఒకరోజు వాళ్ళిద్దరూ నన్ను బెదిరించారు. ఏమనంటే, మాకు కొంత ట్రెజర్ దొరకబోతుంది, నువ్వు ఈ ట్రెజర్ గురించి మా గురించి ఎవరికీ మాట్లాడకూడదు, అందులో నీకు కూడా వాటా ఇస్తాం అని వాళ్ళు నాతో చెప్పారు. ఫ్రీగా నిధి వస్తే నేనెందుకు వద్దంటాను, సరే ఓకే అన్నాను. మొత్తం 4 వాటాలు వేశారు. కతార్ సింగ్ వాళ్ళ అన్నయ్య జగదీష్ సింగ్ కూడా అందులో వాటా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళకి భయపడి ఒక రాజు తను సంపాదించుకున్న ట్రెజర్ని ఆ ఆగ్రా ఫోర్ట్లో దాయమని చెప్పి తన వ్యక్తికి ఆ ట్రెజర్ ఇచ్చి పంపించాడు. అతనితో పాటు జగదీష్ సింగ్ కూడా ఉన్నాడు. సో ఒకరోజు ఆ ట్రెజర్ని తీసుకుని ఆ వ్యక్తి ఆ ఫోర్ట్కి వచ్చాడు. అప్పుడే మేమందరం అతనిపై అటాక్ చేసి వాడిని చంపేసి ఆ ట్రెజర్ బాక్స్ని కొట్టేశాం. ఆ బాక్సే ఇది. ఇందులో చాలా ట్రెజర్ ఉంది. 143 డైమండ్లతో పాటు ఇంకా చాలా విలువైన ఆర్నమెంట్స్, స్టోన్స్, అలా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అందులో.
ట్రెజర్ మా సొంతం అవడంతో మేమందరం చాలా సంతోషపడ్డాం. ఆ ట్రెజర్ తీసుకొచ్చిన మనిషిని మేము చంపేశాక ఆ డెడ్ బాడీని మేము తగలబెట్టకుండా అక్కడే గొయ్యి తీసి కప్పెట్టేశాం. అదే మేము చేసిన తప్పు. ఇండియాలో డెడ్ బాడీస్ని కాలుస్తారు తప్ప కప్పెట్టరు. దాంతో ఆ డెడ్ బాడీ పోలీసులకు దొరికిపోయింది. తర్వాత మా అందరినీ అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో పెట్టారు. ఆ అండమాన్ జైల్లో ఉండడం కంటే చనిపోవడం మేలు. రోజంతా పని చేయిస్తారు. పని చేస్తూ ఇంకా అక్కడే చచ్చిపోవాలి తప్ప వేరే మార్గం లేదు. అలాంటి టైంలోనే మీ ఫాదర్ మార్స్టన్ అక్కడికి జైలు అధికారిగా వచ్చారు. ఆయన నాకు అప్పుడు చాలా హెల్ప్ చేశారు. మీ ఫాదర్ చాలా మంచివారు. ఆయన మీద నాకు ఏ కోపం లేదు. అక్కడే ఈ మేజర్ షోల్టో కూడా మీ ఫాదర్ మార్స్టన్తో పాటు వర్క్ చేసేవాడు. ఎప్పుడూ తాగడం, డబ్బులు ప్యాకెట్లో పోగొట్టుకోవడం తప్ప ఇంకేం రాదు అతనికి. మార్స్టన్ కూడా అతని ఫ్రెండ్ అవ్వడంతో మీ ఫాదర్ కూడా తప్పుదారి పట్టి డబ్బులవి పోగొట్టుకునేవారు. అప్పుడే నేను ఆ ట్రెజర్ గురించి వాళ్ళిద్దరితో డిస్కస్ చేశా. వాళ్ళకి డబ్బులు కావాలి, నాకు డబ్బులు, ఫ్రీడమ్ రెండూ కావాలి. ఆ ట్రెజర్లో వాళ్ళకి షేర్ ఇస్తా అన్నా. అప్పుడే షోల్టో ఏమన్నాడంటే, ఆ మిగిలిన 3 సిక్కులు ఎందుకు, మనం ముగ్గురమే ఆ ట్రెజర్లో వాటా పంచుకుందాం, నేను జైలు నుంచి బయటికి తప్పిస్తాను అన్నాడు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా మధ్య ద సైన్ ఆఫ్ 4 అగ్రిమెంట్ ఉంది కాబట్టి. నేను ఆ అగ్రిమెంట్కి కట్టుబడే వాళ్ళందరికీ కూడా వాటా రావాలి అని చెప్పా. దాంతో మార్స్టన్ షోల్టోని ఒప్పించాడు. తర్వాత అగ్రిమెంట్ రాసుకున్నాం. వాళ్ళ చేత బైబిల్ మీద ఒట్టు వేయించా. తర్వాత ట్రెజర్ ఎక్కడుందో చెప్పా. కానీ షోల్టో ఆ ట్రెజర్ని తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆ విషయం మార్స్టన్ కూడా చెప్పలేదు. దాంతో మార్స్టన్కి కోపం వచ్చి ఇంగ్లాండ్ వెళ్ళి షోల్టోని కలుసుకొని ఆ నిధిలో తన వాటా అలాగే మా అందరి వాటా అడిగాడు. కానీ అదే టైంలో మార్స్టన్కి హార్ట్అటాక్ వచ్చి అతను చనిపోయాడు. దాని తర్వాత షోల్టో ఇంక మా గురించి మర్చిపోయాడు. అప్పటి నుంచి షోల్టో మీద నేను పగ పెంచుకున్నా. ఆ టైంలోనే ఆ అడవి మనిషి నాకు పరిచయం అయ్యాడు. తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు. జైలు నుంచి తప్పించుకున్నాక బయటికి పారిపోయాం. తర్వాత అలా లండన్ చేరుకున్నాం. లండన్ చేరుకొని షోల్టోని కలుసుకుందాం అనుకుంటే ఈలోపే షోల్టో చనిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అని జోనథన్ స్మాల్ చెప్తాడు. ఓకే, ఇంక స్టోరీ అయిపోయింది, బాక్స్లో ఉన్న ట్రెజర్ చూద్దాం అని చెప్పి హోమ్స్ అంటాడు. వాట్సన్ ఆ బాక్స్ని విరగ్గొట్టి చూస్తే ఆ బాక్స్లో ఏముండదు, మొత్తం గాలి. అది ఆ పోలీస్ ఆఫీసర్ చూసి ట్రెజర్ ఏమైందిరా అని జోనథన్ అడుగుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్, ఆ ట్రెజర్ ఎప్పుడో దాచేశాను, ఆ ట్రెజర్ పైన మాకు తప్ప మీ ఎవ్వరికి అధికారం లేదు అని జోనథన్ అంటాడు. నాకు ఆ నిధి వద్దు, అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి నష్టమే తప్ప లాభం జరగలేదు, సో అందుకే నాకు ఆ నిధి వద్దు అని మ్యారీ అంటుంది. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ జోనథన్ స్మాల్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తాడు. మ్యారీ కూడా కేసు సాల్వ్ అవడంతో షెర్లాక్ హోమ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అక్కడితో ది సైన్ ఆఫ్ 4 కేసు క్లోజ్ అవుతుంది. షెర్లాక్ హోమ్స్ సక్సెస్ఫుల్గా మరొక కేసుని సాల్వ్ చేశాడనమాట. అది ది సైన్ ఆఫ్ 4 మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.